మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్ ఉన్నట్లయితే 50,000 వరకు జరిమానా కేంద్ర ప్రభుత్వం మనకైతే ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు కానీ ఉన్నట్లయితే 50,000 వరకు మనకైతే ఇక్కడ జరిమానా కట్టాల్సిందని మనకైతే కొత్త ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే సిమ్ కార్డులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి మనకైతే మునుపట్ల లేదని చెప్పుకోవచ్చండి. అనుమతించబడిన పరిమితికి మించి మన సిమ్ కార్డులను ఖచ్చితంగా తీసుకువెళ్ళకూడదు, లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందండి. నిజానికి తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయని చాలామందికి అయితే తెలియదండి. ఈ మోడ్లో క్షణాల్లో మనకి తెలుసుకోవడం చాలా సులభం అని చెప్పుకోవచ్చు. ఎలాగో చూద్దాం. సిమ్ కార్డుల యొక్క దుర్వినియోగం పెరుగుతుందండి. అసాంఘిక కార్యకలాపాలకు మోసాలకైతే వినియోగిస్తున్నారు. ఆధార్ జిరాక్స్ కాపీలు ఎక్కడ పడితే అక్కడ మనకైతే తెలియకుండానే ఈ పరిస్థితి అయితే ఎదురవుతుందండి. అందుకే సిమ్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ మనకి తీసుకొచ్చింది. ప్రాంతాన్ని బట్టి ఎవరెవరు సిమ్ కార్డులు కలిగి ఉండాలనే దానిపై పరిమితులు కూడా మనకు ఉన్నాయండి. నార్త్ ఈస్ట్, జమ్మూ కాశ్మీర్, అస్సాం మొదలైన ప్రాంతాల్లో ఒక వ్యక్తి గరిష్టంగా 6 సిమ్ కార్డులకు మాత్రమే కలిగి ఉండాలండి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇతర ప్రాంతాల్లో కూడా అదే గరిష్టంగా ఓ వ్యక్తి 9 సిమ్ల కార్డుల కంటే ఖచ్చితంగా ఎక్కువ కూడా పొందవచ్చని చెబుతున్నారండి. అదేవిధంగా మీరు పరిమితిని మించితే జరిమానా మీకు తెలుసు. ఇక్కడ చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం విధించిన తాజా పరిమితి అండి. ఈ పరిమితి దాటితే జరిమానా విధించబడుతుంది. ఇది కూడా భారీ లెవెల్లో ఉండబోతుందండి. సిమ్ కార్డ్ పరిమితి కానీ మించి ఉంటే 50,000 వరకు మనకి జరిమానా విధించబడుతుంది. రెండోసారి కూడా ఇలా జరిగితే 2 లక్షల రూపాయలు మనకి జరిమానా అనేది చెల్లించాల్సి వస్తుందండి. ఇంకా అదేవిధంగా మోసపూరితంగా సిమ్ కార్డులను పొందినట్లయితే ఇక్కడ తెలిస్తే 3 ఏళ్లకు ఖచ్చితంగా జైలు శిక్ష మనకైతే ఉంటుంది. 50 లక్షల వరకు మనకైతే ఇక్కడ జరిమానా కూడా ఉంటుందండి. పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్నట్లయితే వ్యక్తులకైతే ఇక్కడ రీవెరిఫికేషన్ చేయించుకోవాలండి. టెలికాం డిపార్ట్మెంట్ మనకైతే కోరింది. మీ వద్ద పరిమితికి మించిన సిమ్ కార్డులు ఉన్నట్లయితే ఖచ్చితంగా అటువంటి వ్యక్తులైతే కార్డులను ఆపడం లేదా సరెండర్ చేయడం లేదా బదిలీ చేయడం వంటి ఎంపికలు అయితే ఉంటాయి కాబట్టి మూడిట్లో ఒకటి చేయించుకోండి. ఇంకా అదేవిధంగా తమ పేరు మీద ఉన్న ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి చాలామందికి ఉంటుంది కాబట్టి అందుకే టెలికాం మంత్రిత్వ శాఖ పోర్టల్ను అందుబాటులో తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ఎన్ని సిమ్ కార్డులు ఉంటాయో తమ పేరుతో వినియోగిస్తున్న వారి నిమిషాలు తెలుసుకోవచ్చండి. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే sanchar-sathi.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అని ధృవీకరణ క్లిక్ చేయండి. మీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పేరు మీద ఉన్న సిమ్ కార్డుల యొక్క సంస్థ అనేది మనకైతే ఇక్కడ ఆధార్ కార్డు స్క్రీన్పై కనిపిస్తుంది. అందులో మీకు తెలియని నెంబర్లు ఏమైనా ఉన్నట్లయితే మీరు చర్య అవసరం మరియు స్టాప్ వంటి ఎంపికలు అయితే కనిపిస్తాయి. ఈ ఎంపికల సహాయంతో మీకు తెలియకుండా మీ యొక్క పేరు మీద ఉన్న సిమ్ కార్డులు మీరు ఖచ్చితంగా నియంత్రించవచ్చండి. ఈ విధంగా చూసినట్లయితే మనం తగిన చర్య కూడా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారంగా మనకైతే అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.